జిల్లా నూజివీడు. అమరావతిలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగిన బాలోత్సవంలో నూజివీడు కుమార్ సిబిఎస్ఈ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపి పలు అంశాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినట్లు కుమార్ విద్యా సంస్థల అధినేత పిన్నమనేని వెంకట్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలోత్సవంలో జరిగిన వివిధ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో అత్యంత ప్రతిభ చూపి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించడంతో పాటు పలు ప్రోత్సాహక బహుమతులు కూడా అందుకున్నట్లు తెలిపారు. సీనియర్స్ విభాగంలో లేఖా రచన, కథా విశ్లేషణలో ప్రథమ స్థానం, తెలుగులో మాట్లాడడం విభాగంలో ప్రథమ స్థానంతో పాటు తృతీయ స్థానం సాధించారన్నారు. పోస్టర్ ప్రెజెంటేషన్, కాగితపు చేతి పనులు విభాగాల్లో తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. జూనియర్ విభాగంలో లేఖా రచన, కథా విశ్లేషణ విభాగాల్లో ప్రథమ స్థానం, కథా రచనలో ద్వితీయ స్థానం, తెలుగులో మాట్లాడటంలో తృతీయ స్థానం, కార్టూన్ గీయటంలో తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. సబ్ జూనియర్స్ విభాగంలో ద్వితీయ స్థానం, లేఖా రచనలో తృతీయ స్థానం సాధించారన్నారు. అదేవిధంగా మరో 13 మంది విద్యార్థులు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో 250 పాఠశాలల నుండి సుమారు 3000 మంది విద్యార్థులు పాల్గొనగా తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయటంతో పాటు ఎన్సిసి, పలు క్రీడాంశాల్లో కూడా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. బహుమతులు సాధించిన విద్యార్థులను పాఠశాల వైస్ చైర్మన్ పిన్నమనేని సంధ్యాకుమారి, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, నా పల్లె పాలా వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో. తల్లిని కడుపున పుడతా మాయమ్మ, తల్లిని కడుపున పుడతా మాయమ్మ, సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, నా పల్లె పాలా వెళ్ళి.
బిల్లి